లేడీ డిటెక్టివ్ 6వ భాగం. కృష్ణప్రసాద్ శ్రీశైలపతి సంతానం చూడకుండానే మరణించాడు. దాంతో శ్రీశైలపతి పట్నం కోరిక మళ్ళీ పురివిప్పింది. ఇన్నాళ్ళు తండ్రి బంధంగా ఉండేవాడు. ఇప్పుడు స్వేచ్ఛాజీవి. మోటారు పంపు సెట్లని, వానదేవుడిని, ఎరువుల్ని నమ్ముకుని పొలాలు దున్నుకుంటూ కూర్చోవాలని అతనికి ఏనాడు లేదు కనుక అమ్మకానికి పెట్టాడు పొలాన్ని, తోటని. ఆ ఊరి వారంతా ఆశ్చర్యపోయారు. బంగారం లాంటి పొలం, దానిమీద లాభం తప్ప ఏనాడు నష్టం లేదు. అలాగే మామిడి, నిమ్మ తోటల వల్ల కూడా బోలెడు లాభం ఉంది. అలాంటిది అమ్మడం దేనికి అని చాలామంది పెద్దలు హెచ్చరించారు. కాలక్రమాన ఆ ఊళ్ళో కూడా చాలా మార్పులొచ్చాయి. ఇళ్ళు పెరిగిపోయాయి. చిన్న చిన్న హోటళ్ళు వెలిశాయి. ఓ చిన్న టూరింగ్ హాల్ వచ్చింది. కాస్త దూరంలో పాల కేంద్రం కూడా ఏర్పడటం, బ్యాంకీలు సామాన్యులకు గేదెలను కొనడానికి అప్పులివ్వడం, సహకార బ్యాంకీ ఆ ఊళ్ళో ఏర్పాటవడం లాంటి అభివృద్ధి పథకాలతో ఆ ఊరు మంచి వెలుగులోకి వచ్చింది. ధరలు పెరిగిపోయాయి. శ్రీశైలపతి పొలానికి మంచి రేటు వచ్చింది. అమ్మి బ్యాంకులో పడేసి విజయవాడలో కొన్ని కంపెనీలకు ఏజెన్సీలు తీసుకుని వ్యాపారం ప్రారంభించాడు. అతని అదృష్టం మంచి సెంటర్లో కొట్టు దొరకడం. అది రాను రాను మరింత అభివృద్ధి కావడం. ఆ కొట్టు, ఇల్లు తనే కొనుక్కున్నాడు శ్రీశైలపతి. పొలాలు అమ్మినా, తోటలు అమ్మినా అతను వజ్రాలను మట్టుకు అమ్మలేదు. ఒక వజ్రం అమ్ముదామని అతను అనుకున్నా, ఎందుకులే, ఇది తాతలిచ్చిపోయింది, వాళ్ళు పదిలంగా దాచారు, దైవప్రసాదం అని. తను మాత్రం దాచలేడా అని తనంతనే సరిపెట్టుకుంటూ ఉండేవాడు. అతను వ్యాపార నిమిత్తం పట్నం ఎప్పుడైతే వచ్చాడో గోవిందమ్మ అప్పుడే గొడవ ప్రారంభించింది. పల్లెలో వ్యవసాయంలో ఉండే సుఖం ఇక్కడ లేదని ఆమె భావం. ఇంట్లో ధాన్యం, కాయలు, నెయ్యి ఇలాంటివన్నీ పుట్టింటికి చేరవేసుకొని అక్కడి నుంచి తల్లితో కలిసి ధాన్యం అమ్ముకుని డబ్బు చేసుకుని వాటాలు కట్టుకుని దాచుకోవడానికి వీలు లేదిక్కడ. తమ్ముడు ప్రకాశ్రావుకి, చెల్లెలు కావమ్మకి, ఆమె భర్త రంగనాథానికి మొదటి నుంచి శ్రీశైలపతి అంటే చెప్పలేని అసూయ, ద్వేషభావం. అది ఎందుకంటే అతను అందరినీ మించి సంపాదిస్తున్నాడన్న ఈర్ష్య, తమకి పెట్టడం లేదే అన్న కోపం. ఇక లాభం లేదనుకుని ఆ ఇంట్లోనే చిన్న ఉద్యోగం పేరుతో దిగాడు రంగనాథం. మరదలుగా కావమ్మ, వారి సంతానం, చిన్నబావ, పెద్దబావని పట్టుకున్నాడు కనుక తను మాత్రం తక్కువ తినలేదని తన భార్య కృష్ణవేణిని తీసుకుని తను అక్కడే తిష్టవేశాడు ప్రకాశ్రావు. ఇది బొత్తిగా నచ్చలేదు శ్రీశైలపతికి. D&C ఆపరేషన్ చేయించినా, ఏం చేసినా గోవిందమ్మకి సంతానం కలగలేదు. రామేశ్వరం వెళ్ళి నాగప్రతిష్టలు చేసినా ఫలితం కలగలేదు. గత కొద్ది తరాలుగా ఆ ఇంట్లో ఒక్కడే మగబిడ్డ. ఆ మగబిడ్డ కూడా ఆమెకి పుట్టలేదు. శ్రీశైలపతి మనసులో అదే మదనపడేవాడు. తన వజ్రం ఒకటి అమ్ముదామని అనుకోవడం వల్లే తనకి సంతానం కలగలేదని అనుకుంటూ బాధపడుతుండేవాడు. చాలామంది అతన్ని ద్వితీయ వివాహం చేసుకోమని చెప్పడంతో చివరికి ద్వితీయ వివాహం చేసుకోవడానికి సరైన పిల్ల దొరికితే చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. అంతవరకు ఆ కథ విన్న జడ్జి అపర్ణ గారితో వివాహం జరిగిందిక్కడ అని అర్థమవుతోంది. శ్రీశైలపతి గారి గత చరిత్ర అంతా అవగాహనమైంది. ఇప్పటికీ ఈ కేసు యొక్క విచారణ రేపటికి వాయిదా వేస్తున్నాను. ఆ రోజు కోర్టులో కేసు వాయిదా పడిన తర్వాత తిన్నగా ఇంటికొచ్చింది అపర్ణ. గోవిందమ్మ, కావమ్మ, కృష్ణవేణి నోటికొచ్చినట్లు అరుచుకుంటూ అపర్ణని దూషిస్తూ కంఠశోష పడుతున్న వేళ శ్రీకుమార్, సింధూర కారు దిగి లోపలికొచ్చారు. తిన్నగా పైకొచ్చి, అపర్ణగారు, తాడేపల్లి పెడదాం, బయలుదేరండి అన్నారు. ఎందుకు అంది అయోమయంగా అపర్ణ. మీ బాబుని అక్కడ ఉంచడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ప్రకాశ్రావు, రంగనాథం బెయిల్ మీద విడుదలవుతున్నారు ఈ సాయంత్రానికి. వాళ్ళొచ్చేలోగా మీరు బాబుని కమిషనర్ గారింట్లో కానీ, జడ్జి గారింట్లో కానీ ఈ రాత్రికి దాచక తప్పదు. వాళ్ళకి బెయిల్ ఎవరిస్తున్నారు? ఆశ్చర్యంగా అడిగింది అపర్ణ. గోవిందమ్మ, కావమ్మలు కలిసి లాయర్ ప్రసేన్ని పట్టుకుని డబ్బు కట్టించి మొత్తం మీద బెయిల్ ఇప్పిస్తున్నారు. 1,00,000 రూపాయలు ఇద్దరికి బెయిల్ మీద విడిపించడానికి ఖర్చు పెట్టారు. 1,00,000 రూపాయలు ఆడవాళ్ళిద్దరి దగ్గర ఉన్నాయా? ఆశ్చర్యంగా అడిగింది అపర్ణ. 1,00,000 రూపాయలు ఏం కర్మ? గోవిందమ్మ పేర 4 లక్షలు, కావమ్మ పేర 5 లక్షలు, కృష్ణవేణి పేర 5 లక్షలు ఉన్నాయి. శ్రీకుమార్ జవాబిచ్చాడు. అపర్ణ విని మౌనంగా ఊరుకుంది. పదండి అంటూ తొందర చేశాడు శ్రీకుమార్. ముగ్గురు కారులో తాడేపల్లి బయలుదేరారు. బాబు విషయం మీకెలా తెలిసింది లాంటి చచ్చు ప్రశ్నలు వేయలేదు అపర్ణ. ఆమె కాది నుంచి అన్నీ అర్థమవుతూనే ఉన్నాయి. ఆమె అనుమానాలు నిజం అవుతూ ఉన్నాయి. అమ్మా అంటూ ముందుకు రాబోయి వెనక వాళ్ళని చూసి ఆగిపోయాడు బాబు.
ఆ పిల్లవాడిని పరిశీలనగా చూశాడు శ్రీకుమార్. శ్రీశైలపతి పోలికలు అతనిలో కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. అందరికీ పిల్లవాడు లేడు అని చెబుతూ అజ్ఞాతంగా ఉంచిన శ్రీశైలపతి అపర్ణల కుమారుడు వెలుగులోకొచ్చే శుభతరుణం దగ్గర పడింది. మాతో రాబాబు అంది అపర్ణ. ఎక్కడికి అన్నాడు ఆశ్చర్యంగా. చెబుతానుగా పద అంటూ అతన్ని తీసుకువచ్చి కారులో కూర్చోబెట్టింది. కారు తిరిగి బయలుదేరి సగం దూరం సాగేసరికి లాయర్ విశ్వనాథం కారులో వస్తూ కనిపించాడు. కారు ఆపండి అన్నాడు తన కారు పక్కకు తిప్పుతూ. శ్రీకుమార్ కూడా కారు పక్కకు తిప్పి ఆపి క్రిందికి దిగాడు. రంగనాథం, ప్రకాష్ రావులు కారులో భద్రాన్ని తీసుకుని పారిపోయారు. ఆ మాట వింటూ అదిరిపడ్డాడు శ్రీకుమార్. వాళ్ళిద్దరూ బెయిల్ మీద విడుదలయ్యారా? భద్రం ఎలా తప్పించుకున్నాడు? వాళ్ళిద్దరూ కలిసి భద్రాన్ని విడిపించే తెచ్చారో పారిపోయే వచ్చారో గాని కారులో ఆ ముగ్గురు కనిపించారు. ఇటే వస్తారేమోనని నేను మీకు చెబుదామని వచ్చానన్నాడు విశ్వనాథ్. డ్రైవర్ దారి మళ్లించు అన్నాడు శ్రీకుమార్ కారులో కూర్చుంటూ. అపర్ణ ఆదుర్దాగా వెనక్కి తిరిగి చూసింది. వాళ్ళు తమను ఎక్కడ వెంటాడుతున్నారో అని. ఆమెకి కళ్ళంబడి నీళ్లు తిరిగాయి. ఈ జీవితానికి తనకి పిల్లవాడికి సుఖం లేదేమోనని. మీరనవసరంగా కంగారు పడకండి. బాబుకేం భయం లేదు. రేపు కోర్టులో విచారణ తిరిగి ప్రారంభమయ్యాక రంగనాథం, ప్రకాష్ రావులు తిరిగి శ్రీకృష్ణ జన్మస్థానం అలంకరించక తప్పదు. ఇప్పుడు మమ్మల్ని ఎక్కడ ఉండమంటారు? తిప్పి తిరిగి తీసుకువెళ్ళి మిమ్మల్ని కమిషనర్ వారింట్లో చేరుస్తాం, భయపడకండి అన్నాడు శ్రీకుమార్. ఈ కేసు ఎప్పటికి పరిష్కారం అవుతుందో, దోషులకి శిక్ష ఎప్పుడు పడుతుందో అంది అపర్ణ. అన్నీ పరిష్కారం అవుతాయి. హంతకులు చాలా తెలివైన వారు. వారి మీద ఎంత అనుమానం ఉన్నా కోర్టులో దాఖలుపరచడానికి తగిన సాక్ష్యాలు లేకుండా చేసుకుంటున్నారు. అయినా ఏదో ఒక క్లూ వాళ్ళు వదులుతూ ఉంటారు ఎక్కడో అక్కడ. అది మనం గట్టిగా పట్టుకొని వాళ్లే హంతకులని ప్రూవ్ చేయాలి. అపర్ణ మాట్లాడలేదు. కారు చాలా జాగ్రత్తగా అనవసరపు మలుపులన్నీ తిరిగి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భవనానికి వచ్చింది. అక్కడ జాగ్రత్తగా కారు ఆపి ఎస్పీ గారితో అన్ని విషయాలు మాట్లాడి బాబుని ఒక గదిలో ఉంచారు. అక్కడే కాస్త టిఫిన్ తెచ్చిపెట్టారు. మంచినీళ్లు పెట్టి జాగ్రత్తగా ఉండు బాబు, బయటికి వెళ్లకు అంటూ 10 సార్లు హెచ్చరించి తిరిగి అపర్ణ బిల్డింగ్స్కి బయలుదేరారు. ఈ రాత్రికి ఈ ఇంటికి చాలా బందోబస్తుండాలి. ఏ వస్తువైనా మాయం కావచ్చు, లేదా ఎవరి ప్రాణమైనా పోవచ్చంటూ హెచ్చరించాడు శ్రీకుమార్. నేను ఈ రాత్రికి ఇక్కడే ఉంటాను అంది సింధూర చిన్నగా. దట్స్ గుడ్. నేను కూడా రాత్రికి సిబ్బందితో ఈ బిల్డింగ్ చుట్టుముట్టి పిట్టలు జారిపోకుండా చూస్తాను అన్నాడు శ్రీకుమార్. మీరు ఒంటరిగా బయటకు వెళ్ళకండి. ఏదన్నా అవసరమైతే సింధూర గారిని తీసుకోండి. రెండవ విషయం, ఇక్కడ ఏ విధమైన ఆహారం తినకండి. రాత్రికి బయట నుంచి పళ్ళు తెప్పించుకొని తిని పడుకోండి. నేను కానిస్టేబుల్ చేత స్వీట్స్, పళ్ళు పంపిస్తాను. మీరు అవి తిని అతి జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించి క్రిందికి దిగాడు శ్రీకుమార్. గోవిందమ్మ, కావమ్మ శ్రీకుమార్ని చూసి ముఖం పక్కకు తిప్పుకున్నారు. అయినా పట్టించుకోలేదు. శ్రీకుమార్ బయటకు వెళ్ళిపోయాడు. మరి కాసేపటికి ఇల్లు చేరారు ప్రకాష్ రావు, రంగనాథం. అప్పటికి అపర్ణ, శ్రీకుమార్, సింధూర వచ్చారని వాళ్ళిద్దరికీ తెలియదు. తిన్నగా తమ గదుల్లోకి వెళ్ళారు. సింధూర వారి రాకను జాగ్రత్తగా గమనిస్తూనే ఉంది. వారికి విషయం తెలియకుండా వారిని అనుసరిస్తే గాని వాళ్ళు బెయిల్పై వచ్చి ఏం ఘనకార్యాలు చేయబోతున్నారో తెలియదు. వీరిద్దరూ డబ్బు దశకం మూటగట్టుకుని రాత్రికి రాత్రి పరారవ్వకుండా చూడాలి. అది చాలా ముఖ్యం. సింధూర మెల్లగా లేచింది. చిన్న పెన్ బాంబులు 2, చిన్న బాల్ పెన్ లాంటి టార్చి, రివాల్వర్లో గుళ్ళు పూర్తిగా దట్టించి ఉన్నాయి. అది కూడా తీసుకుని అడుగులు అడుగు వేస్తూ ఆ అంతస్తు ముందు ఆగింది. బాగా చీకటి పడింది. సమయం 9 గంటలు. ఆకాశం మీద నల్లని ఏనుగుల గుంపుల మేఘాలు గుమిగూడుతున్నాయి. వాతావరణమంతా గాలివాన సూచించేట్టు ఉంది. హోరున గాలి. అసలే ఆ ఇల్లు ఆ ఊరికి చివరగా ఉందేమో. గాలి హోరు, చెట్ల గాలి జోరు ఏకమై మరో మాట, మరో శబ్దం వినబడనీయడం లేదు. ఆ ఇంటి వెనకాల ఉన్న నీటి గుంటలో కప్పల బెకబెక, కీచురాళ్ల శబ్దం తప్ప మరొకటి వినిపించడం లేదు. అపర్ణ పడుకుంది. కానీ నిద్ర రావడం లేదు. ఏ క్షణానికి ఏం జరుగుతుందో అన్న భయం, ఎలా ఈ రాత్రి గడుస్తుందా అన్న తపన ఆమెను నిద్రకు దూరం చేశాయి. సింధూర లేచి వెళ్ళడం ఆమె గమనిస్తూనే ఉంది. కానీ తను లేవలేదు. సింధూర సరిగ్గా రంగనాథం గుమ్మం దగ్గరికి వచ్చి ఆగింది. లోపల నుంచి సన్నగా మాటలు వినిపిస్తున్నా గాలిమోతలో స్పష్టంగా అర్థం కావడం లేదు. తలుపు రెట్టి చూసింది. లోపల గడియ వేసింది. ఎక్కడన్నా ఏమైనా అవకాశం ఉంటుందేమోనని చూడసాగింది. ఎక్కడా ఏం కనిపించడం లేదు.
ఒక్క క్షణం ఆలోచించింది. లోపల గదులకు మధ్య తలుపులు లేకుండా ఉండవు. అది గోవిందమ్మ గది నుంచి ఉండకుండా అస్సలు ఉండవు. ఇప్పుడు తనకు కావలసింది లక్షలకు పైగా విలువ చేసే ఆ వజ్రాల పెట్టెను వీరెవ్వరూ సంగ్రహించకుండా చూడాలి. తిన్నగా గోవిందమ్మ గదిలోకి వచ్చింది సింధూర. గోవిందమ్మ గదిలో ప్రకాశ్రావు ఉన్నాడు. పెట్టి తీసుకుని నువ్వు రాజమండ్రి వెళ్ళు, మనకు అనువైన స్థలంలో అది దాచిరా అన్నాడు ప్రకాశ్రావు గోవిందమ్మతో. గోవిందమ్మ మూత తెరిచి చూసింది. ఒక్కసారే ఆ కాంతి పుంజాలను చూసి తట్టుకోలేక తిరిగి కళ్ళు మూసుకుంది. దగదగా మెరిసిపోతున్న ఆ వజ్రాలను చూస్తుంటే మతి పోయినట్లయింది ప్రకాశ్రావుకి. ఇవి నిజంగా మామూలు వజ్రాలు కావు, దైవం ఇచ్చినవి. ఇవి తను చేజిక్కించుకోవాలి అనుకున్నాడు ప్రకాశ్రావు. ఇవి జాగ్రత్త చేస్తావా అక్క? రాజమండ్రి వెళ్ళి దాచిరమ్మన్నావుగా. అమ్మగారింట్లో వద్దు, అయిన వాళ్ళింట్లో వద్దు, వేరే ఎక్కడైనా భద్రపరచాలి. మరో విషయం, ఇది రంగనాథానికి కూడా తెలియకూడదు. అలా అంటే ఎలారా? అది మన కావుడేగా, వాడు దాని మొగుడేగా. వాళ్ళు ఇంత కష్టపడుతున్నది కూడా వీటిలో సగం వాటా కావాలనేగా. ప్రకాశ్రావు అక్కముఖంలోకి విసుగ్గా చూశాడు. రంగనాథం దగ్గర 25 లక్షలున్నాయి, నీ దగ్గర నా దగ్గర ఉన్నాయా? తమ్ముడి మాటలకి ఉలిక్కిపడింది గోవిందమ్మ. 25 లక్షలే? అవును, ఇంకా మనకి తెలియని బ్లాక్ మనీ చాలానే ఉందిలే అతని దగ్గర. మరే నీ దగ్గరే కదా లేంది, తలుపు నెట్టుకుంటూ వచ్చి అన్నాడు రంగనాథం. ఉన్నా నీ అంత లేదుగా, పెడసరంగా జవాబిచ్చాడు ప్రకాశ్రావు. ముందు మీరిద్దరూ తగులాడుకు చేస్తారేమిటి? రేపొద్దున కోర్టులోనే ఇది కాస్త పోయిందంటే ఎవరికీ రావు. ముందు ఇవన్నీ బయటపడకుండా చూడండి విసుగ్గా అంది గోవిందమ్మ. ఆ పెట్టే నాకివ్వండి, నేను అండర్ గ్రౌండ్లో దాస్తాను. ఈ కేసు విచారణ తేలిపోయాక మనం తీరిగ్గా కొట్టుకుందాం అన్నాడు రంగనాథం. ప్రకాశ్రావు క్షణం ఆలోచించి, ఇది ఎక్కడ పెట్టినా డూప్లికేట్ తాళాలుండాలి, నీ దగ్గర నా దగ్గర అన్నాడు. అలాగేలే అంటూ ఆ పెట్టె అందుకొని ఒక్కసారి తెరిచి చూశాడు. ఆ క్షణంలో ఆ వజ్రాలులా కాక నాగుల్లా బుసకొడుతూ అతని ముఖాన్ని కాటువేయడానికి వస్తున్నాయా అన్నట్టున్నాయి. అది చూడగానే కాస్త వెనక్కి తగ్గాడు రంగనాథం. పెట్టె మళ్ళీ మూసివేసి తలుపులు తీసుకుని రాబోయాడు. వెనకే ప్రకాశ్రావు కూడా వచ్చాడు. మిస్టర్ రంగనాథ్, హ్యాండ్సప్ అని అరిచింది సింధూర. ఆమెను చూసి ఉలిక్కిపడ్డారిద్దరు. ఆ పెట్టె ఇలా ఇవ్వండి అని అంది ఆ పిస్టల్ గురిపెట్టి. ఓహో, రచయిత్రి గారు గన్ను పట్టారన్నమాట. సారీ మిస్టర్ రంగనాథ్ అండ్ ప్రకాశ్రావు, ఐఎమ్ సిఐడి ఫ్రమ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంది సీరియస్గా చూసి. ఎందుకయ్యా శ్రమ, అవి ఇచ్చేయండి అన్నాడు శ్రీకుమార్ నవ్వుతూ. ఇన్స్పెక్టర్ అన్నాడు అప్రయత్నంగా ప్రకాశ్రావు. సారీ మిస్టర్ ప్రకాశ్రావు, యువర్ అండర్ అరెస్ట్ అన్నాడు అరదండాలు తగిలిస్తూ. ఎందుకా? రచయిత్రి వాహినిని నిష్కారణంగా నిర్దాక్షిణ్యంగా హత్య చేసినందుకు అన్నాడు శ్రీకుమార్. అతను అసలు అందుకే అప్పుడొచ్చింది. వచ్చేసరికి ఈ స్థితిలో ఉంది అక్కడి వాతావరణం. అబద్ధం, నేను ఆమెను హత్య చేయలేదు. అది రేపు కోర్టులో తేలుతుంది, తొందరెందుకు? పోలీసులు చేతులకు బేడీలు వేసి ప్రకాశ్రావుని తీసుకుపోయారు. మిస్టర్ రంగనాథ్, ఆ వజ్రాల పెట్టె ఎత్తుకొని పారిపోతూ మీరు దొరికిపోయారు అన్నాడు అతని చేతికి బేడీలు వేయిస్తూ. అయ్యో, విడిపించి పూట అవ్వలేదు, మళ్ళీ జైలా అంటూ కూలబడ్డారు కావమ్మ, కృష్ణవేణి. ఏవో కారణాలతో నేరం నుంచి తప్పించుకోవాలని చూసినా మళ్ళీ నేరం చేస్తూనే ఉంటాడు నేరస్తుడు, మళ్ళీ పట్టుబడుతూనే ఉంటాడు. అన్ని కాలాలు అతనివే అవ్వవు అన్నాడు శ్రీకుమార్ గంభీరంగా. ఆ వజ్రాలు మావి, ఆ పెట్టె మాది. మా పెట్టె తీసి మేము వేరే చోట దాచుకోవాలనుకుంటే అది దొంగతనం అవుతుందా? గోవిందమ్మ ధాటిగా అడిగింది. ఆ పెట్టె శ్రీశైలపతి గారికి వారసత్వంగా వచ్చినవి. అవి పంపానది తీరంలో అందుకున్న భుజంగరాయ శర్మ పుణ్యాత్ముడు కనుక ఆ పెట్టెలో లిఖించి ఉన్న మేరకు ఆయనకు దక్కింది. అది కూడా ఆయన ఏమీ ప్రలోభపడకుండా పూజా మందిరాల్లో పెట్టి సత్యనారాయణ స్వామి వరప్రసాదంగా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించుకుంటూ పూజించాడు కనుక. ఆ తర్వాత ఆయన కుమారుడు లక్ష్మీప్రసాద్ కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడిచాడు కనుక భాగ్యలక్ష్మి అలాగే ఉండిపోయింది. కానీ శ్రీశైలపతి గారి దగ్గరికి వచ్చేసరికి వాటి మీద కన్ను వేసి కాజేయాలనే దౌర్భాగ్య జీవులు ఎక్కువైపోవడంతో ఆవిడకి విరక్తి కలిగింది. అందుకే అసలు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళిపోవాలనుకుంటోంది. ఓహో, అయితే ఎక్కడికి వెళ్ళిపోతుందట? వెటకారంగా అడిగింది కావమ్మ. అది కూడా కోర్టులోనే చెబుతాం అంటూ ఆ పెట్టెతో సహా అందరినీ తీసుకుని జీపెక్కాడు శ్రీకుమార్. సింధూర తృప్తిగా నిట్టూర్చింది.
ఎన్నో మలుపులు తిరుగుతున్న శ్రీశైలపతి హత్య కేసులోని నిందితులను గురించి పేపర్లో ప్రముఖంగా ప్రచురిస్తూ ఉండటంతో ప్రజల్లో ఉత్కంఠ పెరిగిపోయింది. రంగనాథం మీద అనుమానం, విరూపాక్షరావు మీద అనుమానం, రఘు మీద అనుమానం, ప్రకాశ్రావు మీద అనుమానం, అందరిలోనూ ఉన్న హత్యకు కారణాలేమిటి, అలా హత్యలు చేసినా తప్పించుకొని ఘరానాగా తిరగడానికి గల వెనకనున్న హస్తం ఏమిటి, ఎవరి అండదండలతో వాళ్ళు యథేచ్ఛగా తిరగగలుగుతున్నారు, ఒక్క రంగనాథం అనేమిటి కత్తులు గొడ్డళ్ళు పుచ్చుకొని దారుణంగా మనిషిని నరికి పారేసినా, బాంబులు పెట్టి పేల్చినా, ఏం చేసినా తప్పించుకొని చట్టానికి అందకుండా జల్సాగా తిరుగుతున్నారు. అనుమానాలున్నా ఎలిబీలుండవు. కోర్టుకు సాక్ష్యాధారాలు నిరూపితం కాక ఎన్నో హత్యలు చేసిన వారు కూడా శిక్ష పడకుండా తప్పించుకోవడం నేటి సామాజిక వ్యవస్థలో అతి సామాన్యమైపోయింది. ఒక దేశ ప్రధానినే దారుణంగా హత్య చేసి లాఘవంగా తప్పించుకుంటే పోలీసులే కాదు సిబిఐ కూడా వాళ్ళని పట్టుకోవడానికి నానా తిప్పలు పడుతోంది. ఆ హత్య వెనక ఎందరి కుట్రలున్నాయో, ఆ వ్యక్తులు ఎంతటి ఘనులో ఎవరికి తోచినట్లు వారు ఊహించగలిగినా, ఆఖరికి సిబిఐ ఊహించినా పట్టి అప్పగించడానికి సరైన సాక్ష్యాలేవి? హత్యాకాండలో భాగస్వామ్యం ఉన్న వ్యక్తులు హాయిగా తిరుగుతున్నారు. అంచేత సిన్సియర్గా కృషి చేసి ఎలాగైనా చట్టానికి అప్పగించి శిక్ష పడేట్టు చూడాలి అని అనుకున్న పై ఎత్తులతో రంగనాథం, ప్రకాశ్రావు, విరూపాక్షరావు, రఘులు తప్పుకుంటూనే వచ్చారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా శ్రీకుమార్, సింధూరలు ప్రతిక్షణం 1000 కళ్లతో కాస్తూ ఆఖరి క్షణంలో అయినా తగిన ఎలిబీతో కోర్టులో హాజరుపరచగలిగారంటే ఈనాటి వ్యవస్థలో అది గొప్ప సంచలనం. కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఆ రోజు బోనులో నిలబడ్డ వ్యక్తి ప్రకాశ్రావు. ప్రకాశ్రావు అనబడే ఈ వ్యక్తి శ్రీశైలపతి గారికి బావమరిది వరుస. శ్రీశైలపతి గారి రెండవ భార్య శ్రీమతి అపర్ణ గారి పేరుతో అపర్ణ పబ్లికేషన్స్ అని ఆమె కోరిక మేరకు ఆవిడ పబ్లికేషన్స్ పెట్టుకున్నారు. అది ఆవిడ స్వంతం. బ్యాంక్ లోన్ కొంత సంపాదించి ఆవిడ స్వార్జితం కొంత వేసి ఆవిడ ఆ పబ్లికేషన్స్ శ్రీశైలపతి గారి అనుమతితో పెట్టుకున్నారు. మొదట ముద్రణ జలంధర ప్రెస్లో వేస్తుండేవారు. దాని తాలూకు బిల్లులివి కోర్టు వారు పరిశీలించవలసిందంటూ వారి ముందు పెట్టాడు అపర్ణ తరపున వాదిస్తున్న లాయర్ విశ్వనాథ్. అవి అందుకుని చూశారు జడ్జి గారు. ఆవిడ రచయిత్రి. తన నవలలు తనే వేసుకుంటూ చాలామంది ప్రముఖులైన రచయిత్రీమణుల పుస్తకాలు కూడా తీసుకుని పబ్లిష్ చేస్తుండేవారు. ఆవిడ బిజినెస్ విషయంలో చాలా కట్టుదిట్టమైన మనిషి. డబ్బు ఖచ్చితంగా చెల్లించడంలోనూ, పబ్లిసిటీ ఇవ్వడంలోనూ, అడ్వర్టైజ్మెంట్లు చేయడంలోనూ ఆమెకి గొప్ప పేరుంది. అన్నింటినీ మించి ఆవిడ సంస్థకు పుస్తకాలు ఇవ్వడం ప్రెస్టీజియగా భావించేవారెందరో ఉన్నారు. పుస్తకాల డిమాండ్ పెరగడంతో ప్రెస్ కొని పెట్టారు శ్రీశైలపతి గారు. అది గుంటూరులో. దానికి అపర్ణ ప్రెస్ అని పేరు. సదరు ప్రకాశ్రావు పని పాటు లేక జులాయిగా తిరుగుతుంటే కృష్ణవేణి శ్రీశైలపతిని బతిమాలితే అతను డబ్బుకి సంబంధం పెద్దగా లేని పని ప్రెస్లో అప్పగించాడు. అతని పనల్లా నవలలు ప్రింటింగ్ చేసి ఇవ్వడం వరకే. కాగితం వగైరాలన్నీ అపర్ణగారే తెప్పించిచ్చేవారు. ఈ ప్రెస్లో నవలలే కాక జాబ్ వర్క్ కూడా ఉండే విధంగా మిషన్లు అరేంజ్ చేసి కొంతమందిని నియమించింది అపర్ణ. దానివల్ల ఈ రచయిత్రులు వారి లెటర్ హెడ్స్ వగైరాలన్నీ ఇక్కడే అచ్చు వేయించుకునేవారు. ప్రింటింగ్ అందంగా ఉంటుందని పేరుండేది. ఒకసారి తను హైదరాబాద్ వెళ్ళాడు. అక్కడ మిస్ వాహిని రచయిత్రిగా మంచి పేరున్న ఆమెకి ఎక్కువ డబ్బు నవలకు ఇస్తానని, రాయల్టీలు ఇస్తానని ఏవేవో కబులు చెప్పి నవల అడిగాడు. అలా ఒకటి కాదు 3-4 నవలలు ఆఫర్ ఒక్కసారే ఇచ్చాడు. అతని ఉద్దేశం వేరు, ఆమె ఆశించింది వేరు. ఆమె అపర్ణను కలుసుకున్నప్పుడు ప్రకాశ్రావుకు అందులో వాటా ఏం లేదని, నవలలు తనకి తీసుకువచ్చిస్తే తనే ప్రింట్ చేస్తానని చెప్పి చాలా దూరం నుంచి వచ్చిందన్న అభిమానంతో ఆ రాత్రికి అక్కడే ఉండమని కోరింది. వాహిని అంగీకరించింది. పాపం ఆమెకి ఏది నిజమో తెలియని సందిగ్ధ స్థితి ఏర్పడి ఆ రాత్రికి ప్రకాశ్రావునే అడిగి తెలుసుకుందామని అనుకుని ఉంటుంది. ఇది మా ఊహ మటుకే. అయితే ఆ రాత్రి ఆమె ఆ బిల్డింగ్ గురించి కొన్ని ఘోరమైన విషయాలు కనుక్కోగలిగింది. అది ఇతరులకి, ముఖ్యంగా అపర్ణకి కూడా తెలియనివి. ఆమె ఆ విషయాలు తెలుసుకుని ఊరుకుంటే బాగుండేది. కానీ తను రాసుకున్న నవలలో పెట్టి నిర్మోహమాటంగా ఉన్న విషయం చెప్పడంతో ఆ నవల చదవడానికి తీసుకున్న ప్రకాశ్రావు గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఇక్కడి విషయాలే ఆమె చూసి రాసిందని గ్రహించాడు. భయంతో వణికాడు. ఏదో తన పేరు మీదుగా పుస్తకాలు ప్రింటింగ్ చేస్తున్నట్లు, తను ప్రారంభిస్తే ఆ తర్వాత ఎన్నో లాభాలను ఆ పేరు మీదుగా పొందవచ్చు అన్న
ఓ చచ్చో ఆలోచన బయటపడిపోతుందని భయపడ్డాడు. ఆమె కోసం హైదరాబాద్ వెళ్ళాడు, తాడో పేడో తేల్చుకోవాలన్నట్టు. అంతవరకు చెప్పి అతని ముఖం కేసు చూసింది సింధూర. సూది పడితే వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది కోర్టు హాలు. మిస్టర్ ప్రకాష్ రావు, మీరు మిస్ వాహినిని హత్య చేశారన్న అభియోగానికి మీ జవాబేమిటి? ప్రశ్నించాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. నేను హత్య చేయలేదు. ఆమెని నవల అసలు నేను అడగలేదు. నవల గొడవంతా చూసుకునేది అపర్ణ. ఆవిడ నవలలు సెలెక్ట్ చేసిస్తే నేను ప్రింటింగ్ చేసి ఇవ్వడమే తప్ప ఈ రచయితలతోటి నాకేం పనిలేదు. మిస్టర్ ప్రకాష్ రావు, ఫిబ్రవరి 26వ తారీఖున అంటే 24 శ్రీశైలపతి గారిని హత్య చేసిన 3వ రోజు రాత్రి రాజమండ్రి నుంచి హైదరాబాద్కి టికెట్ రిజర్వేషన్ చేయించుకుని విజయవాడ వరకు కన్నా ఉరఫ్ సత్య వరప్రసాద్ గారు, అక్కడి నుంచి మీరు అదే సీట్లో కూర్చుని ప్రయాణం చేసి హైదరాబాద్ చేరిన మాట అబద్ధమా? లాయర్ విశ్వనాథ్ కంఠం ఖంగుమంది. ఆ మాటకు ఉలిక్కిపడ్డాడు ప్రకాష్ రావు. ఈ విషయం ఇతనికెలా తెలిసిందా అన్నట్టు చూశాడు ప్రకాష్ రావు. ఏమిటి మాట్లాడరు? వెంటనే లేచాడు ప్రకాష్ రావు తరపు లాయరు. అబ్జెక్షన్ యువర్ ఆనర్, లాయర్ విశ్వనాథ్ నా క్లయింట్ని భయపెట్టి నేరం ఒప్పించాలని చూస్తున్నారు అన్నాడు ప్రసేన్. అదేం లేదు సార్, ఇదిగో ఆనాటి టికెట్ అమ్మిన క్లర్కు మిస్టర్ సలీం రాజమండ్రిలో సత్యవరప్రసాద్కి బాగా తెలిసిన వ్యక్తి. వారిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నానన్నాడు శ్రీకుమార్. ఎస్, యూ కెన్ ప్రొసీడ్ అన్నాడు జడ్జి. మిస్టర్ సలీం అన్న పిలుపు విని లేచాడు సలీం. అతను బోన్లో నిలబడ్డాడు. ఫిబ్రవరి 26వ తారీఖు ప్రకాష్ రావు హైదరాబాద్కి రిజర్వేషన్ టికెట్ తీసుకున్నాడా? తీసుకున్నాడు. అతను నేను చిన్నప్పుడు క్లాస్మేట్స్మి. ఆ స్నేహం కొద్దీ అప్పుడప్పుడు కలుసుకుని మాట్లాడుకునేవారం. అతనికి ఏ ఊరికి రిజర్వేషన్ కావాల్సి వచ్చినా నా దగ్గరికే వచ్చేవాడు. అతని చుట్టూ సత్యవరప్రసాద్, అదే కన్నా. ఎక్కువగా ఏ ఊళ్ళకి ఇచ్చేవారు మీరు? 2 సార్లు మద్రాస్కి ఇచ్చాను, 2 సార్లు బొంబాయికి ఇచ్చాను, ఒకసారి హైదరాబాద్కి ఇచ్చాను, ఒకసారి వాల్తేరుకి ఇచ్చాను. మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? 2 సార్లు మద్రాస్కి ఇచ్చినప్పుడు మా నాన్నగారు వాళ్ళతో వెళ్ళారు. 2 సార్లు బొంబాయికి వెడుతున్నప్పుడు నాకు 2 గిఫ్ట్లు తెచ్చిపెట్టాడు. ఈ మధ్యనే వాల్తేరుకు హైదరాబాద్కు తీసుకున్నాడు కనుక బాగా గుర్తుంది. మిస్టర్ ప్రకాష్ రావు, మీకు సలీం తెలుసా? ఆయన చెప్పింది నిజమేనా? తెలుసు. అయితే నేను విజయవాడ గుంటూరుల మధ్య తిరుగుతూ ఉండేవాడిని. నేను ఉంటున్నది శ్రీశైలపతి బంగ్లాలో. నాకు రాజమండ్రిలో టికెట్లు రిజర్వ్ చేయించుకోవాల్సిన అవసరం ఏమిటి? ఎదురు ప్రశ్న వేశాడు ప్రకాష్ రావు. అవసరం ఉంది కనుకనే అంటూ జేబులోంచి ఒక కాగితం తీసి జడ్జి గారి ముందు పెట్టాడు విశ్వనాథ్. ఆ కాగితం చూడగానే ప్రకాష్ రావు ముఖం పాలిపోయింది. అది వాహినితో నవల అగ్రిమెంట్ కాగితం. ఇది వాహిని గారి వినురవేమ నవల తాలూకు అగ్రిమెంట్ కాగితం. ఈ నవలలోనే ఆమె శ్రీశైలపతి బిల్డింగ్లో తాను చూసినవన్నీ పొందుపరిచింది. అయితే ఆ నవల తాలూకు స్క్రిప్ట్ మటుకు లేదు వీరి దగ్గర. అది ఏమైందో, అందులో ఉన్న రహస్యాలేమిటో తెలియజేయడానికి మిస్ సింధూర సిఐడి స్పెషల్ బ్యూరో గారిని బోన్లోకి రావాల్సిందిగా కోరుతున్నాను. సింధూర బోన్లో నిలబడింది. మీరు చెప్పదలుచుకున్నది చెప్పొచ్చు, మెల్లగా ప్రారంభించింది సింధూర. ఇది చాలా విచిత్రమైన కేసు. ఒక నవల చదివి తానే అవన్నీ చేస్తున్నట్టు గ్రహించి స్వయంగా తన మీద రాసిందన్న భయంతో ఆమె రాసిన నవలని కిల్ చేసిన ఒక అతి తెలివి మంతుడి కథ. నిజంగానే శ్రీశైలపతి బిల్డింగ్లో చాలా రహస్యాలున్నాయి అంటూ తను జాగ్రత్తగా దాచిన నీలిరంగు అట్ట పుస్తకం బయటికి తీసింది సింధూర. ఇది చూడండి సార్, మీరు ఈ బౌండ్ బుక్ తెరవగలరేమో అని అందిస్తూ చెప్పింది జడ్జి గారికి. ఆయన అది తీసుకుని ఎంత ఆలోచించినా అది ఎలా తెరవాలో అర్థం కాక తిరిగి ఆమెకే ఇచ్చేశాడు. ఇక్కడున్న ఎవరికి ఇది తెరవడం సాధ్యపడదు. కారణం, దీన్ని అతి తెలివిగా గొప్ప జీనియస్ అనిపించుకున్న సైంటిస్టు స్పెషల్గా రూపొందించింది కనుక దీనికి ఒక ప్రత్యేకమైన కోడ్ ఉంది. అది లేనిదే ఇది తెరవడం సాధ్యపడదంటూ ఆగి, లాయర్ గారు, మీ దగ్గరున్న కర్చీఫ్ ఇలా ఇవ్వండి అంది. అంతవరకు దాచిన లాయర్ విశ్వనాథ్ ఆ కర్చీఫ్ తీసుకొచ్చి ఆమెకు అందించాడు. ఇది ఒక కోడ్ కోసం స్పెషల్గా తయారు చేసిన చేతి రుమాలు. దీనికి 2 డాట్లున్నాయి. పక్కన ఈ ప్రకృతి బొమ్మ, ఇంటి బొమ్మ ఉంటుంది. ఈ డాట్లు విప్పదీస్తే చూడండి అంటూ డాట్లు ఊడదీయగానే 1, 3 నెంబర్లు కనిపించాయి. అలాగే ఈ కర్చీఫ్ లాంటిది మరొకటి ఉంది. దీన్ని కూడా ఈ డాట్స్ ఊడదీస్తే 2, 4 నెంబర్లు వస్తాయి. దీని మీద ఇంటి బొమ్మ తప్ప మరో బొమ్మ లేదు.
ఇది స్పెషల్ అద్దకం కర్చీఫ్లు. ఇవి బజార్లో మామూలుగా అమ్మేవి కావు. ఈ గుడ్డ బైండింగ్ పుస్తకాలకు వెనక పక్క అందానికి ముందుగా కార్నర్ల వైపు అట్ట మీద అంటిస్తారు. ఈ క్లాత్ ప్రెస్ మెయింటైన్ చేస్తూ అక్కడే బైండింగ్ సెక్షన్ కూడా ఉన్న అపర్ణ ప్రెస్ తాలూకువే. అయితే ఆ క్లాత్ యథాతథంగా కాక ఒక విధమైన టిష్యూ పేపర్తో జోడించి పైకి కనబడకుండా కర్చీఫ్లా తయారు చేసి వాళ్ళ అవసరమైన సంకేతాలు ఆ డాట్స్ రూపంలో పంపుకుంటూ ఉంటారు. అవి పాడైపోకుండా ఒక రకమైన యాసిడ్ 2 సెంటు బొట్లతో జోడిస్తారు. అది కాస్త సెంటు వాసన వేస్తుందే తప్ప యాసిడ్ వాసన రాదు అంటూ ఆ కర్చీఫ్ని శ్రీకుమార్కిచ్చి ఈ క్లాతు పేపరు వేరు చేయండి అంది. అతను చిన్న సిరంజి లాంటిది తీసుకొచ్చి ఆ డాట్స్ మధ్య 2 సార్లు గుచ్చాడు. వెంటనే కాగితం ఊడి వచ్చింది. ఆ కాగితంలో కొన్ని అక్షరాలున్నాయి. అవి ABCD అనే 4 ఆంగ్ల పదాలు. వాటి క్రింద 4 నెంబర్లున్నాయి. ఆ 4 నెంబర్లకు దిగువ ఏ అక్షరం యారో మార్క్తో ఒక చుక్క ఉంది. ఈ పుస్తకం తెరవాలంటే ఈ యారో మార్క్ మాత్రమే ఆధారం. యారో మార్క్ ఒక పక్క ఏ అక్షరం, మరో పక్క చుక్క ఉంది. అంటే ఆంగ్ల అక్షరమాలలో మధ్య అక్షరం దగ్గర సెంటర్ చూసి గుండు సూదితో గుచ్చితే దీంట్లో అమర్చిన తాళం తెరుచుకుంటుంది. ఆ గుండు సూది గుచ్చే ముందు కొద్దిగా తడి చేసి గుచ్చాలి. ఒక డౌటు, ఇందులో అక్షరమాల ఎక్కడ ఉంది? పరీక్షిస్తున్న జడ్జి ప్రశ్నించాడు ఆసక్తిగా. ఈ బైండింగ్ పుస్తకం మీదే ఉంది అంటూ ఆ సిరంజి ద్రావకం అట్ట మీద స్ప్రే చేశాడు శ్రీకుమార్. మరు నిమిషంలో ఆ నీలిరంగు అట్ట తెల్లగా మారి దాని మీద గోల్డ్ కలర్ అక్షరాలు మెరవసాగాయి. అంత ఆశ్చర్యంతో నోరు తెరిచారు. ఇప్పుడు ఈ గుండు సూది యా అన్నది 13వ అక్షరం కనుక దాని మీద గుచ్చితే ఈ పుస్తకం తెరుచుకుంటుందంటూ నీళ్ల తడి చేసి సరిగ్గా సెంటర్ను చూసి గుచ్చింది. వెంటనే పుస్తకం తెరుచుకుంది. అలా తెరవగానే అందులోంచి నవల తాలూకు కాగితాలు క్రింద పడ్డాయి. కోర్టు హాల్ అంతా ఒక్కసారి దద్దరిల్లింది. నోరు తెరిచి ఆశ్చర్యంగా లేచి నిలబడి చూడసాగారంతా. ఇది వాహిని గారి నవల తాలూకు కాగితాలు. ఇవే ఈ బిల్డింగ్ రహస్యాలు అంటూ కోర్టు వారి ముందు పెట్టాడు శ్రీకుమార్. ఆ రోజుకు కోర్టు వాయిదా పడింది. విశాఖ జిల్లా చింతపల్లి, పాడేరు, నర్సీపట్నం, శృంగవరపుకోట ఈ రెవెన్యూ తాలూకాల్లో గిరిజనులదే ఆధిక్యత. ఇదంతా ఏజెన్సీ ప్రాంతం. చక్కని చిక్కని దట్టమైన అడవులు. ఈ అడవుల్లో ఎంతో విలువైన కలప కూడా దొరుకుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరానికి దగ్గర ఊరు ప్రకాశరావుది. అతని పెద్దక్క గోవిందమ్మ, రెండవ అక్క కావమ్మ. అతను ఆఖరివాడు. అక్కడే అన్నవరంలో కృష్ణవేణిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ప్రకాష్ రావు. కృష్ణవేణి అన్నయ్య నాగసూర్యప్రసాద్ చెల్లెలు లవ్ మ్యారేజ్ చేసుకుందని వంకపెట్టి ఆస్తి అంతా తనే దక్కించుకున్నాడు. అతనే రఘు తండ్రి. భుజంగరాయ శర్మగారి అబ్బాయి లక్ష్మీప్రసాద్కి 2 అక్కయ్యలున్నారు. అంటే శ్రీశైలపతి గారికి 2 మేనత్తలున్నారు. పెద్ద మేనత్త కొడుకు విరూపాక్షరావు. రెండవ మేనత్త కొడుకు సత్యవర ప్రసాద్. భుజంగరాయ శర్మ గారి కూతుళ్ళ పిల్లలు ఆ 2 అన్నమాట. విరూపాక్షరావు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ MSc గోల్డ్ మెడలిస్ట్. సత్యవర ప్రసాద్ రాజమండ్రిలో చదువుకుని డిగ్రీ తీసుకున్నాడు. ప్రకాష్ రావు అక్కడే కాలేజీలో చదివాడు. అయితే ప్రకాష్ రావు డిగ్రీ పూర్తి చేయలేదు. సత్యవర ప్రసాద్, ప్రకాష్ రావు, సలీం అంతా ఒకే చోట చదువుకున్నారు. రఘు తండ్రి నాగసూర్యప్రసాద్కి ఒక నక్సలైట్ మిత్రుడుండేవాడు. రఘు మేనత్త కృష్ణవేణి అంటే అభిమానంగా ఉండి అప్పుడప్పుడు ఆమెను చూడటానికి వస్తుండేవాడు. గోవిందమ్మ శ్రీశైలపతుల సంసారంలో గోవిందమ్మకి భర్త తాలూకు వాళ్ళంటే గిట్టకపోవడంతో తండ్రి లక్ష్మీప్రసాద్ కానీ అతని అక్కయ్యలు కానీ శ్రీశైలపతిని అంతగా అభిమానించలేకపోయారు. అతను భార్యాదాసుడని ఆవిడ నోటికి దడిసి శ్రీశైలపతి అందరినీ దూరంగా ఉంచవలసి వచ్చింది. సగం గోవిందమ్మ అంటే విముఖత్వం గలకడానికి అది ఒక కారణం. బంధువులందరికీ దూరమయ్యాడు. విరూపాక్షరావు చాలా తెలివైనవాడు. అయితే అది మంచి మార్గానికి కాక చెడు మార్గానికి ఉపయోగించుకున్నాడు. నదీ జలానికి ఆనకట్ట కట్టి సరైన పద్ధతిలో నడిపితే ప్రజలకు ఉపయోగిస్తుంది, ప్రాణాధారం అవుతుంది. అదే నీరు నిష్ప్రయోజనమైతే అడ్డు అదుపు లేక ఊళ్ల మీద పడి ప్రాణనష్టం కలిగిస్తుంది. గ్లాసెడు నీరు లేకపోతే మనిషి ప్రాణాలు ఎలా నిలబడలేవో ఆ నీళ్లే అధికమైతే ప్రాణాలను, ఊళ్లను, ఇళ్లను
అన్నింటినీ సర్వనాశనం చేస్తుంది. విరూపాక్షరావు సత్యవర ప్రసాద్ తాత లక్ష్మీప్రసాద్ దగ్గర చిన్నప్పటి నుంచి ఆయన పూజా మందిరంలో ఉన్న వజ్రాల పెట్టెను గురించి వింటూ ఉండేవారు. ఆలివంక వారు ఆత్మబంధువు అన్నట్లు ఎంతసేపు గోవిందమ్మ ఆవిడ తాలూకు జనాభా తప్ప ఆ ఇంట్లోకి ఇంకొకరు అడుగు పెట్టే అవకాశం లేదు కనుక ప్రకాశ్రావుని గురించి రంగనాథం గురించి తెలుసుకుని వాళ్ళతో స్నేహం ప్రారంభించారు వాళ్ళిద్దరూ. అయితే తామెవరో వాళ్ళకి తెలియచేయలేదు, అంచేత వాళ్ళకి తెలియలేదు శ్రీశైలపతి మేనత్తల కొడుకులు వాళ్ళని. మొత్తం మీద మనసులో ఏమున్నా పైకి అంతా అభిమానాలు కురిపించుకుంటూ ఉండేవారు. తన ఇంట్లో బంధువర్గీయులంతా తిష్టవేయడం ప్రారంభించాక పూజా మందిరంలో ఉన్న వజ్రాల పెట్టెని గురించి చాలా జాగరూకతతో ఉంచడం ప్రారంభించాడు శ్రీశైలపతి. అది భగవత్ ప్రసాదం అని తండ్రి చెప్పాడు. దాన్ని ఇంకొకళ్ళ కైంకర్యం కాకుండా చూడటం పెద్ద సమస్యగా పరిణమించింది అతనికి. ప్రతి వాళ్ళకి దాని మీదే కన్నుందని అతనికి తెలుసు. పూజా మందిరంలోంచి తీయడానికి ప్రాణమొప్పక అలా అని ఇతరుల చేతిలో పెట్టలేక శ్రీశైలపతి చాలా కాలం అవస్థపడ్డాడు. రఘు తండ్రి నాగసూర్యప్రసాద్ నక్సలైట్లతో పరిచయ స్నేహాలు బాగా పెంచుకున్నాడు. వాళ్ళ ఉపన్యాసాలు, వాళ్ళ తుపాకీ గొట్టాల నినాదాలు అతన్ని బాగా ఆకర్షిస్తుండేవి. ఈ సంఘం మీద, ఈ వ్యవస్థ మీద కక్షతో నేను తిరుగుబాటు చేస్తున్నాను అంటూ విదేశీ వస్తువుల స్మగ్లింగ్ ప్రారంభించాడు. పన్నుల ఎగవేత ఇక్కడ పుట్టి పెరిగిన ఇక్కడి ప్రజలంటే అతి తేలిక భావం. ఎంతసేపు డబ్బు కూడబెడదామన్న యోచన తప్ప ఓ రూపాయి కూడా ఎవరికి అతని చేతుల మీదుగా ధర్మం చేసిన పాపాన పోలేదు. అంత పుణ్యాత్ముడన్నమాట. అందరికీ శ్రీశైలపతి ఇంట్లో ఉన్న 1 కోటి రూపాయల ఆస్తి మీదే కన్ను. గోవిందమ్మకి పిల్లలు లేరు కనుక ఆస్తి అంతా పంచుకోవచ్చని తెగ సంబరపడిపోయారు. అయితే శ్రీశైలపతి అపర్ణని పెళ్లి చేసుకోవడంతో కథ అడ్డం తిరిగింది. నాకు పుట్టారు కనుకనా దానికి పుట్టడానికి అని అనుకుంది గోవిందమ్మ ఈసడింపుగా. అంతా అలాగే అనుకున్నారు. అయితే అందరి అంచనాలు తారుమారు చేస్తూ అపర్ణకి కొడుకు పుట్టాడు. అయితే అందరి స్వభావాలు కూలంకషంగా అర్థం చేసుకున్న శ్రీశైలపతి ఆ పిల్లవాడిని తమ దగ్గరే అట్టి పెట్టుకోవడానికి ఇష్టపడలేదు. వీళ్ళందరి దృష్టి నుంచి పిల్లవాడిని తప్పించాలని అనుకున్నాడు. పిల్లవాడి క్షేమం దృష్ట్యా అతన్ని విడిగా ఎక్కడో ఉంచి పెంచడమే మంచిదన్న నిర్ణయంతో భార్య అపర్ణను ఒప్పించాడు. ఫలితంగా ఆ పిల్లవాడు తల్లిదండ్రులకు ఇంటికి దూరమయ్యాడు. శ్రీశైలపతి చాలా గంభీర స్వభావుడు. ఇతరులను అంచనా కట్టడంలో అతన్ని మించిన వారెవరూ లేరు వాళ్లల్లో. అందుకే ఏది ఎలా జరగాలో, ఎక్కడ ఏ వస్తువు ఎవరికి ఎలా దక్కాలో అన్నీ అతను ముందుగానే ప్లాన్ వేసి పెట్టుకున్నాడు ఇవ్వడానికి. అయితే తను ఆ విధంగా హత్య చేయబడతాడని ముందుగా ఊహించలేదు. భర్త ఆస్తి మీద ఎందరికీ ఎంత కన్ను ఉందో తెలిసినా అపర్ణ తన మటుకు తను ఏదైనా విడిగా ఏర్పాటు చేసుకోవాలని అనుకుంది. అసలు అపర్ణ పట్టభద్రురాలు, రచయిత్రి అంచేత తను స్వతంత్రంగా పబ్లికేషన్స్ పెట్టుకోవాలనుకుని తన పేరుతోనే స్టార్ట్ చేసింది. కానీ పానకంలో పుడకలాగా ప్రకాశ్రావుని శ్రీశైలపతి తప్పనిసరి పరిస్థితిలో పెట్టుకోవాల్సి వచ్చింది. లేకపోతే ఇటు గోవిందమ్మ, అటు ఆవిడ తాలూకు జనాభా అపర్ణని కాల్చుకు తింటారని శ్రీశైలపతి భయం. నిజం కూడా అంతే. ఇక ప్రకాశ్రావు ప్రెస్లో చేరడానికి అతని నక్సల్స్ మిత్రులే కారణం. వారికి కావలసిన కరపత్రాలు పంచిపెట్టడానికి పుస్తకాలు, ఇలా అడవి అన్నలకి ఏది ప్రెస్ ద్వారా సమకూర్చాల్సి వస్తే అవన్నీ అతని ప్రెస్లోనే రహస్యంగా ముద్రించిస్తుండేవాడు. పేపర్ విషయంలో ఖచ్చితమైన లెక్కలు అపర్ణ పేపరు తక్కువ అవ్వడం గమనించింది. ముందు ఏమీ అడగలేదు. రంగనాథం మెల్లగా కన్నని అంటించాడిక్కడ. వాడి యాత్రా స్పెషల్స్ అంటూ నడిపే అన్ని వివరాలు ఇక్కడి కాగితం మీదే ముద్రించుకుని తీసుకుపోతుండేవాడు. ఇదంతా పై సంపాదన ప్రకాశ్రావుకి. ఇల్లు, తినడానికి తిండి, అన్ని సౌకర్యాలు ఇచ్చి నెలకింతాని జీతం ఇస్తుంటే ఏ పాటి విశ్వాసం కనబరచకుండా పై పనులు, అది స్మగ్లర్లకు, నక్సలైట్లకు సాయపడే విధంగా తన క్రిందికి తెచ్చుకోవడంతో మండిపోయింది అపర్ణ. కానీ ఏం చెయ్యలేని పరిస్థితి. విరూపాక్షరావు కెమిస్ట్రీ వెలిగించాడు, ఎంఎస్సి. తను స్వంతంగా ల్యాబ్ పెట్టుకుని ఏవేవో పరిశోధనలంటూ ల్యాబ్లో కూర్చునేవాడు. అతని పరిశోధనలు అన్నీ వినాశనానికి పనికొచ్చేవే తప్ప ఒక్కటి ప్రజలకు ఉపయోగపడేదేం లేదు. అతను రకరకాల యాసిడ్స్ తయారు చేశాడు. బిజినెస్ పేరా అని అందరికీ ప్రాపగాండా చేసుకున్నాడు. అప్పుడే అతనికి బొంబాయిలో దావూద్తో పరిచయం కలిగింది. అతని అంతరంగికుడుగా మారాడు.
అతని అనుచరుడై అతని కార్యకలాపాలలో భాగస్థుడయ్యాడు. దావూద్ కార్యకలాపాల్లో విదేశాలకు హెరాయిన్ ఎగుమతి చేయడం కూడా ఒకటి కనుక యాత్రా స్పెషల్సు పేర రైళ్లలోనూ బస్సులోనూ కూడా హెరాయిన్ చేరవేసి చాలా డబ్బు గడించాడు సత్యవరప్రసాద్ ఊరఫ్ కన్నా. స్వంతానికి బస్సులు కొనుక్కున్నాడు. ఎక్కడ పడితే అక్కడ బ్రాంచీలు ఏర్పాట్లు చేశాడు. 3 పువ్వులు 6 కాయలుగా బిజినెస్ అభివృద్ధి చేసుకున్నాడు. మెటాడోర్ వ్యాన్ నుంచి ఏసీ కోచ్ల వరకు అతను మెయింటైన్ చేస్తూ దేశీయుల దగ్గర విదేశీయుల దగ్గర మాదక ద్రవ్యాలు అమ్మి సొమ్ము చేసుకుంటూ లక్షాధికారుల లిస్టులో చేరిపోయాడు. విరూపాక్షరావు రకరకాల యాసిడ్స్తో పాటు కొన్ని రకాల మందులు కూడా తయారు చేశాడు. అది మానవ కళ్యాణానికి కాదు, మానవ వినాశనానికి. అదే బ్రోమైడ్తో మందు తయారు చేయడం. శ్రీశైలపతి మీద దాన్ని ప్రయోగించాడు. అతనికి నమ్మిన బంటు కనుక వంట మనిషి మీద, అపర్ణ మీద కూడా ప్రయోగించాడు. దానికి సూత్రధారి రంగనాథం. అయితే ఇవేవీ తెలియని శ్రీశైలపతి తన దేవతార్చనలో ఉన్న వజ్రాలను ఎక్కడ దాచాలని ఆలోచించి పెట్టమటుకు అక్కడే ఉంచి దాంట్లో ఉన్నవన్నీ తీసి తన దగ్గర దాచాడు, విడిగా ఒక దంతపు పెట్టెలో పెట్టి. అపర్ణ కూడా ఆ వజ్రాలను గురించి పట్టించుకోలేదు. అయితే భార్యకు ఆ విషయం ఒక పుస్తకంలో రాసిపెట్టాడు. రోజురోజుకు భర్త ముభావంగా ఉంటే కారణం ఏమిటో తెలియక తికమక పడింది అపర్ణ. అయితే అది బ్రోమైడ్ ప్రభావం అని ఆమెకు తెలియదు. శ్రీశైలపతి కూడా పని భారం, వయసు పెరుగుతోంది, ఇలాగే ఉంటాను లెమ్మని పెద్దగా పట్టించుకోలేదు. కన్నా అనబడే సత్యవరప్రసాద్ రంగనాథం కోసం శ్రీశైలపతి లేనప్పుడల్లా వస్తూ ఉండేవాడు. అపర్ణ తన గొడవలో తనుండి అతన్ని ఎప్పుడూ గమనించలేదు. ఎందుకంటే ఆ వ్యక్తులకు ఆమెకి పడేది కాదు. అంచేత మాటలు బంధుత్వాలు ఉభయులకి లేవు. ఇలా ఉండగా శ్రీశైలపతి తను పుట్టిన ఊళ్ళో అన్నీ అమ్ముకున్న ఇల్లు అమ్మలేదు. ఆ ఇంటి నిమిత్తం ఒకసారి అక్కడికి వెళ్ళాడు అపర్ణతో. ఆ ఇంట్లో ఏదోటి ఏర్పాటు చేయాలని, ఏదన్నా లైబ్రరీ లాంటిది రూపొందించాలని, అలా ఖాళీగా ఉంచకూడదని అపర్ణ గొడవ పెడితే వచ్చాడు శ్రీశైలపతి. అక్కడ కాలేజీ లేదని, పిల్లలంతా కాలేజీ చదువులకు ఇబ్బంది పడుతున్నారని, కాలేజీ ఏర్పాటు చేయమని అక్కడి వారంతా అడిగారు. రెసిడెన్షియల్ కళాశాల పెడదామనిపించి ఆ ఇల్లు కాలేజీకి ఉంచిన హాస్టల్ వసతికి వేరే బిల్డింగ్ కట్టాలని అనుకుని స్థలం దొరుకుతుందేమోనని ఎంక్వైరీ చేశారు. చేస్తున్నది తమ ఊరి బాగు కోసమే కనుక తమ స్థలాలు సుమారైన రేటుకి అమ్మడానికి సిద్ధపడి 2-3 వచ్చారు ముందుకు. ఆ స్థలాలు చూసి ఒక స్థలం చాలా బాగుందనిపించి అది బేరమాడి కుదుర్చుకున్నారు. కాలేజీకి కరపత్రాలు ప్రింట్ చేయమని మ్యాటర్ తయారు చేసి ప్రకాశ్రావుకి ఇచ్చింది అపర్ణ. ప్రకాశ్రావు ముఖం మాడిపోయింది. వీళ్ళు కాలేజీ పెట్టడమా, డబ్బంతా తగలేసి అని తన సొమ్మేదో పోతున్నట్టు బాధపడిపోయాడు. రంగనాథం రంకెలే వేశాడు. విరూపాక్షుడిని సత్యవరప్రసాద్ని పిలిచి మంత్రాలాడాడు. ఆ స్థలం కొన్న తర్వాత బావి తవ్వించారు. అయితే అందులో నీరు బదులు ఆయిల్ పడింది. ఆ ఆయిల్ పడినట్టు గవర్నమెంట్కు తెలియచేసి ఫిబ్రవరి 22న తిరిగొచ్చారు అపర్ణ శ్రీశైలపతులు. మర్నాడు ఆమె కాలేజీ ఫంక్షన్కి పిలుపొచ్చింది. 24న ఆమె ఫంక్షన్కు వెళ్ళింది. అదే రాత్రి విరూపాక్షరావు, రంగనాథం, సత్యవరప్రసాద్లు ఆ బంగళాలో ప్రవేశించి శ్రీశైలపతిని కాల్చి చంపారు. ఎందుకు చంపారో విరూపాక్షరావే చెబుతాడు. జడ్జి అంతా చదివేసరికి రాత్రి 12 గంటలైంది. మిస్ వాహిని నవల వినురవేమ ఈ హత్యకు మూల కేంద్రం. ఆమె ఆ రోజు వారింట్లో బస చేసింది. అది ఆమె డైరీలో ఉంది. ఆమె నవలకు ప్రేరణ, ముగింపు సన్నివేశాలు ఆ డైరీలోనే ఉంది. ఆ డైరీ ఇది అంటూ సింధూర వాహిని డైరీ కోర్టులో దాఖలు చేసింది. ఆ నవల ముగింపు కాగితాలు కూడా జోడించింది. ప్రకాశ్రావు వచ్చి నవల అడిగాడు. 1 కాదు 4. నా దగ్గర రాసిన నవల 1 కూడా లేదు. రాస్తున్న నవల ముగించివ్వాలి, అయినా టైటిల్ ఇవ్వమని అడిగాడు. అది ఫిబ్రవరిలో 6వ తారీఖు. లోపాయకారిగా మాటలు జరిగినవి రాసింది. తర్వాత కొన్ని తారీఖులు మామూలు సంఘటనలు తప్ప ప్రముఖంగా చెప్పుకోదగినవి లేవు. మళ్ళీ ప్రకాశ్రావు వచ్చాడు. శ్రీశైలపతిని గురించి, అపర్ణని గురించి తనకు ఏవో కొన్ని చిక్కులు ఉండటం వల్ల ఈ రచనలు తను వేయడానికి ఇబ్బందులు పడవలసి వస్తుందని చెప్పాడు. ఏది ఏమైనా అపర్ణను కలుసుకోవాలని రాసింది వాహిని. ఆమె అపర్ణను కలుసుకుంటున్నట్టు అర్థమవుతూనే ఉంది. ఆ తర్వాత ఆమె ఆ ఇంట్లో ఉన్నప్పుడు రాయబడింది. ఆ రోజు రాత్రి వాహిని భోజనం చేసి ఆమెకు ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్ళిపోయింది.
అపర్ణ మామూలుగా పడుకుంది. ప్రకాష్ రావు, రంగనాథం, వాహిని అక్కడ ఉందని తెలియదు. అపర్ణ గది బయట నిలబడి వాళ్ళు చూస్తూ ఉండటం గమనించింది. వాహిని తన కిటికీలోంచి ఆ గది అపర్ణ గదికి ఎదురుగా ఉన్న గది. ఆ వ్యక్తుల్ని చూసి లేచింది. అందులో ప్రకాష్ రావుని ఆమె వెంటనే గుర్తుపట్టింది. వాళ్ళు రహస్యంగా ఏదో మాట్లాడుకోవడం గమనించింది. ఆమెకు అపర్ణ మాటల్లో ఉన్నది నిజమో, ప్రకాష్ రావు మాటల్లో ఉన్నది నిజమో తేల్చుకోవాలని అనిపించింది. అందుకే మరింత శ్రద్ధగా వినసాగింది. ఆ గ్రూప్లో ఉన్న విరూపాక్షరావుని, కన్నాని అందరినీ చూసింది. అయితే వాళ్ల పేర్లు తెలియవు. ముందు తలుపు దగ్గర నిలబడ్డ విరూపాక్షరావు అపర్ణ తలుపుకు ఏదో కనబడకుండా అంటించడం గమనించింది. అది చూస్తుండగానే తలుపు రంగులో కలిసిపోయింది. అక్కడి నుంచి శ్రీశైలపతి గది దగ్గరికి వెళ్ళారు. అక్కడ శ్రీశైలపతి తలుపు మీద ద్రావకం పూశారు. అది ఊడిపోయింది. లోపలికి వెళ్ళారు. అందులో ఒకరిని ఒకరు పిలుచుకోవడంలో వాళ్ల పేర్లు తెలుసుకోగలిగాను. ఆ ద్రావకాలు వగైరా చేతిలో ఉన్న వ్యక్తి పేరు విరూపాక్షరావు అని, అవతలి వ్యక్తిని కన్నా అని పిలవడంతో అతను కన్నా అయి ఉంటాడని వాహిని తన డైరీలో సూచించింది. లోపలికి వెళ్ళిన వాళ్ళు ఒక 5 నిమిషాలు టార్చ్ లైట్లతో తిరగసాగారు ఆ గది అంతా. ఇంతలో ఏం చేశారో ఏమో ఆ గదంతా ఒక్కసారే మిరుమిట్లు గొలిపిన కాంతి ఆవహించింది. ఇంక కిటికీలోంచి కాకుండా తలుపు ఓరగా తీసుకుని చూడసాగింది ఆమె. వాహిని చూస్తోందని వాళ్ళు పసిగట్టలేదు. తలుపు వేసి ఒక వ్యక్తి బయటికి వచ్చాడు. మిగిలిన వారు లోపలే ఉన్నారు. వచ్చిన ఆ వ్యక్తి అపర్ణ తలుపు 3 సార్లు తట్టి, శ్రీశైలపతి తలుపు ఒకసారి తట్టగానే ఆ తలుపు తెరుచుకుంది. వారి మేధాశక్తికి నిబ్బెరపడింది వాహిని. ఆ తర్వాత అతను కూడా లోపలికి వెళ్ళిపోయాడు. మళ్ళీ బయటికి రాలేదు. అలా 10 నిమిషాలు ఆగి చూసింది. చడీ చప్పుడు లేదు. ఏమైనా సరే తను ఇదేదో కనుక్కోవాలి, కనుక్కుని అపర్ణకు తెలియచెయ్యాలి అని అనుకుంది. సాహసమే అయినా నిరాధారంగా, అంతకంటే అనాలోచితంగా లోపలికి బయలుదేరింది. అపర్ణ తలుపు 3 సార్లు తట్టి శ్రీశైలపతి తలుపు దగ్గరికి వెళ్ళింది. అది ఒక్కసారి తట్టగానే తెరుచుకుంది. లోపలికి వెళ్ళగానే ఒక విధమైన వెలుగు గదంతా ఆవహించింది. ఆ క్షణంలో ఆమె అనుభవించిన భయాందోళన వర్ణించశక్యం కాదు. ఆ వెలుగులో వారెవరైనా అక్కడ ఉంటే తన ప్రాణం ఆ క్షణంలో పోతుందని ఆమెకు తెలుసు. కనీసం అపర్ణకైనా తను తెలియజేసి వచ్చి ఉంటే ఆవగింజలో 66వ వంతైనా ఆమె సహాయం చేయగలిగేది. అనుకున్న తొందరపడి వచ్చింది. తప్పించుకోవాలన్నా వీలు కాని పరిస్థితి. అలా గోడకి అంటుకుపోయాక ఆ వెలుగు క్రమంగా ఆగిపోయింది. పక్కన చెయ్యి అప్రయత్నంగానే గట్టిగా గోడకి నొక్కుంది. అందులో ఒక స్విచ్ బిగించి ఉంది లోపలికి. ఆ స్విచ్ పైకి తెలియదు. దాని మీద చిన్న యారో మార్క్ వేసి ఉంటుంది. అక్కడ నొక్కితే గోడకి అమర్చిన బీరువా తెరుచుకుంటుంది. అయితే అది తెలియకపోయినా అనుకోకుండా ఆమె చెయ్యి అక్కడ పడటంతో గోడ కదలడం, బీరువా తెరుచుకోవడం జరిగింది. అప్పటికి ఆమెకి ధైర్యం వచ్చింది. బీరువా దగ్గరికి వచ్చింది. అక్కడ అంటించిన ప్లాస్టర్ ముట్టుకుంది. బీరువా తెరుచుకుంది. అందులో శ్రీశైలపతి ఫోటో వెనక పక్క లక్ష్మీదేవి ఫోటో ఉంది. ఆమెకి అర్థం కాలేదు. అందులో ఏమేం సామాన్లున్నాయో చూడబోయింది. కానీ అక్కడ కూడా ఆమెకి తెలియని మీట ఉండటంతో బీరువా జరిగింది. పక్కకి కిందికి చూసింది. అప్పుడే పెట్టి వెళ్ళినట్టున్న రాతి పలక కనిపించింది. అది కదిలించింది. లోపలికి దారి కనిపించింది. మెల్లగా నడవసాగింది. అలా కాస్త నడిచిందో లేదో అక్కడ గదిగోడ కనిపించింది. ఆ గోడకన్న కిటికీలోంచి 4 టేబుల్ చుట్టూ కూర్చుని ఉండటం కనిపించింది. ఇంతకీ వీలునామా విషయం ఏం చేద్దాం? రంగనాథం ప్రశ్న. ఏముంది చేసేందుకు? మనం సృష్టించాలంటే తెలివైన లాయర్ ఉండాలి. అతగాడు మనం ఇచ్చే డబ్బుకి ఆశపడాలి. సరే, అదలా ఉంచండి. మనం తయారు చేసినవన్నీ తయారు చేయబోయేవి ఒక ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. తారీఖు వారీగా ఏది చేయాలో మనం ముందే సిద్ధం చేసి పెట్టుకోవాలి. ప్రకాష్ రావు అన్నాడు. మీకా భయం అక్కర్లేదు. ఇందులో అంతా ఈ నీలిరంగు అట్టపుస్తకంలో పొందుపరిచాం. దీనికి ఒక కోడ్ ఉపయోగిస్తున్నాం. ఇవి తయారు చేసి కన్నా రేపు గుంటూరు ప్రెస్లో దాస్తాడు. ప్రస్తుత పరిస్థితిలో మహాశివరాత్రి పేరు చెప్పి శ్రీశైలానికి యాత్రా స్పెషల్ వేసి అతగాడు 4 రోజులు తప్పుకుంటాడు అన్నాడు విరూపాక్షరావు. అదేదో మీరు చూడండి, మిగిలిన విషయాలు నేను చూసుకుంటానంటూ లేచాడు రంగనాథం. ప్రకాష్ రావు కూడా లేచి, నేను మళ్ళీ రాత్రికి రాత్రి వెళ్ళిపోతాను, నేను ఊళ్ళో లేను అన్నందుకు లేనట్టుగానే ఉండాలి అంటూ వాచి చూసుకుని లేచాడు. వాహిని యువతలకు వచ్చింది. మెల్లగా ఆదారినే వచ్చి బీరువా తెరిచింది. లోపల లాకర్ మూసి ఉంది. అది తెరవలేదు. వాళ్ళు అంతా వెతికింది. అందులో లోపల చిన్న తాళం చెవి కనిపించింది. అది బయటికి తీసి చూసింది. కానీ దేనికి సరిపోలేదు.
మెల్లగా శ్రీశైలపతి డ్రాయర్ సొరుగు తాళం వేస్తుంటే అది తిప్పి చూసింది. వెంటనే అది తెరుచుకుంది. అందులో శ్రీశైలపతి డైరీ ఉంది. అది తీసి గబగబా చదవసాగింది. అందులో వజ్రాలను గురించి, తన వీలునామాను గురించి కూడా ఉంది. ఆమె అలా చదివి డ్రాయర్ వేస్తుండగా బయట శబ్దమైంది. ఆ తాళం తీసుకుని ఆదుర్దాగా శ్రీశైలపతి మంచం క్రిందికి దూరింది. గుండెలు దడదడ కొట్టుకోసాగాయి. తలుపు తీసుకుని అందులోకి రఘు, కన్నా వచ్చారు. ముసలాడు వీల్నామా లాయర్ పేరు రాశాడు. వాడి దగ్గర డూప్లికేట్ దొంగతనంగా పట్టుకొచ్చాను. అది ఇప్పుడు చూడటానికి టైం లేదు. అవతల నాకు రైలు టైం అవుతోంది. దీన్ని బీరువాలో దాచిపెట్టు అన్నాడు కన్నా బీరువా తీసి చూపించి. సరే అంటూ అందులో దాచాడు రఘు. ఇంతకీ ఆ ఎస్ఐ శ్రీకుమార్ ఏమంటున్నాడు? వాడి బొంద వాడేమంటాడు? శ్రీశైలపతిని చంపిన వాడెవడో ఈ జన్మకి కనుక్కోలేడు. పోతే ఆ వజ్రాలు ఎక్కడ దాచాడా అని సాలోచనగా అన్నాడు రఘు. అది బీరువా లాకర్లో ఉంటాయని నా అభిప్రాయం. రేపొచ్చి చూద్దాం పద. ఆ ఇద్దరు వెళ్ళిపోయారు. వాహిని బీరువా తీసి ఆ వీలునామా అందుకుని చాకచక్యంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. అక్కడే అది చదివి కవర్లో పెట్టి ఎస్ఐ శ్రీకుమార్ పేరున అడ్రస్ రాసి దగ్గర పెట్టుకుంది. ఆ మర్నాడు వెళ్ళిపోతూ పోస్ట్ చేసింది. ఆ నీలిరంగు అట్టపుస్తకం రూపొందించిన విరూపాక్షరావు కన్నాకి తప్ప ఆ ఉత్తరం కోడ్లు ఎలా తెరవాలి అన్నది తెలియదు. ఇంటికి వెళ్ళిన వాహిని కథలో ఇమిడ్చింది. ఆ నవలే వేస్తానంటూ తీసుకున్న ప్రకాశ్రావు అదంతా తమ ఇంటిదిలాగే అనిపించి ఆమెతో ఘర్షణ పడ్డాడు. అది చిలికి చిలికి గాలివానై ఆమె ప్రాణం తూటాకి బలి చేశాడు. చేశాక ఏం చేయాలో తెలియక వణికాడు. రంగనాథానికి ఫోన్ చేసి పిలిపించాడు. అతడు మనుషులను పెట్టి ఆ శవం నరికించి అలా పెట్టెల్లో పార్సిల్ చేశాడు. వజ్రాల పెట్టెను అపహరించడానికి రఘుని వినియోగించాడు విరూపాక్షరావు. తెలివిగా తను తీసుకున్నట్లు బయటపడకుండా అతనే ముసుగు వ్యక్తిలా వచ్చి ఆ పెట్టెను అపహరించాడు. ద్రావకాలు వగైరాలన్నీ తెలిసిన విరూపాక్షుడికి ఆ లాకర్ తెరవడం కష్టం కాదు. అది తను తీసినట్టు కాకుండా తెలివిగా తప్పించాడు. వంట మనిషి తమ రహస్యాలు కనిపెడుతున్నాడన్న అనుమానంతో అతన్ని ఇండైరెక్ట్గా చంపివేశాడు రంగనాథం. మొత్తం కథంతా వివరంగా బయటపడింది. నేరస్తులు నేరం ఒప్పుకోక తప్పలేదు. రఘు చేతికి ఆనాడు సింధూర కాల్చిన తుపాకీ గుండు చేసిన గాయం బయటపడింది. బాంబే నుంచి గోవా వెళ్లిన యూనిట్లో సెలవు పెట్టి 2 రోజుల తర్వాత వచ్చి కలిశాడు రఘు. ఎంఎస్ వాడియా అలాంటి వ్యక్తిని తను చేర్చుకున్నందుకు బాధపడింది. వెంటనే డిస్మిస్ చేసేసింది. వజ్రాలను గురించే కాక అతని బావిలో పడిన నూనె విషయంలో విరూపాక్షరావు శ్రీశైలపతితో ఘర్షణ పడటమే అతన్ని చంపేయడానికి కారణమైంది. దోషుల్ని విచారించి తగిన శిక్ష విధించాడు జడ్జి. వజ్రాల పెట్టె అపర్ణకు అప్పగించారు. అది దైవమందిరంలో పెట్టిందామే. అందరికీ శిక్షలు పడిన తర్వాత వీలునామా ప్రకారం ఎవరికి ఇవ్వవలసింది వారికి ముట్టజెప్పాడు లాయర్ విశ్వనాథ్. అసలు ఆస్తి అంతటికీ గార్డియన్గా మాత్రమే విశ్వనాథ్ ఏర్పాటు చేశాడు శ్రీశైలపతి. అతని కోరిక మేరకు ఇవ్వవలసింది ఇచ్చి అందరినీ పంపించి వేసి ప్రెస్ తన ఇంట్లోనే ఏర్పాటు చేయించాడు విశ్వనాథ్. వాహిని నవల ఉన్న కాగితాలు ప్రింట్ చేసి, లేని కాగితాలు తనే పూర్తి చేసి నవల పబ్లిష్ చేసి వాహిని పట్ల విశ్వాసాన్ని ప్రకటించుకుంది అపర్ణ. ఇప్పుడు ఆమె బిజీ ఉమెన్. కాలేజీ బాగోగులు చూసుకుంటూ, పుస్తకాలు రాస్తూ, ప్రింటింగ్ చేస్తూ, తన ఆశలన్నీ బాబు మీద పెట్టుకొని సంఘంలో అతను ఒక గొప్ప వ్యక్తిగా నిలబెట్టడం కోసం కృషి చేస్తోందామె. అపర్ణ పబ్లికేషన్సు, అపర్ణ రెసిడెన్షియల్ కాలేజీ రెండూ ఆమె నేత్రద్వయం. భర్త బిజినెస్కి మేనేజింగ్ డైరెక్టర్గా పనివారి బాగోగులు చూసుకుంటూ అవన్నీ కొడుక్కి అప్పగించడం కోసం 1000 విధాలుగా నిరంతర కృషి చేస్తున్న ఒక నిరంతర శ్రమజీవి, పరిశ్రమజీవి. ఆమెకి సాయంగా లాయర్ విశ్వనాథ్ నిలబడి బాబు భవిష్యత్తుకు అతను దోహదపడుతున్నాడు సలహా రూపంలో. సమాప్తం. లేడీ డిటెక్టివ్ నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.